ఇలాంటి వీడియోలు చూడడం ద్వారా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నెమ్మదిగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోకి వెళ్దాం. సహాయం చెయ్యి అని ఎదుటివారిని అడగాలన్నా, సహాయం చెయ్యి అని ఎదుటివారికి చెప్పాలన్నా ఇంగ్లీష్లో హెల్ప్ అనాలన్నమాట. హెల్ప్ అంటే సహాయం చెయ్యి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. ఉదాహరణకి మీరు ఏదైనా ఆపదలో ఉన్నారు, నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చేయి అని ఎదుటివారిని అడగాలి. లేక నాకు సహాయం చేయండి అని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? నాకు సహాయం చెయ్యి లేక నాకు సహాయం చేయండి అని ఇంగ్లీష్లో అడగాలంటే హెల్ప్ మీ అనాలన్నమాట. హెల్ప్ మీ అంటే హెల్ప్ అంటే సహాయం చెయ్యి లేక సహాయం చేయండి అని ఎదుటివారిని అడగడం అనమాట. మీ అంటే నాకు. హెల్ప్ మీ అంటే నాకు సహాయం చెయ్యి లేక నాకు సహాయం చేయండి అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. మనం తెలుగులో మాట్లాడేటప్పుడు నాకు సహాయం చేయండి అని అంటాం, లేక నాకు సహాయం చెయ్యి అంటాం. ఇక్కడ పదాలను మనం గమనించినట్లయితే నాకు అనే పదాన్ని ముందు పెట్టి మాట్లాడతాం. కానీ రెండు పదాల వాక్యాల్లో ఈ సహాయం చేయడం అనేది పని కదా. ఈ పని అంటే క్రియని వాళ్ళు ముందు పెట్టి మాట్లాడతారనమాట. ఇంగ్లీష్ పదాల అమరిక ఎలా ఉంటుందంటే సహాయం చెయ్యి నాకు అంటారనమాట, లేక సహాయం చేయండి నాకు ఇట్లా అంటారు. వాళ్ళ పదాల అమరిక సహాయం చేయండి లేక సహాయం చెయ్యి ఈ పదాన్ని వాళ్ళు ముందు మాట్లాడతారు, నాకు అనేది తర్వాత మాట్లాడతారనమాట. అందుకనే వాళ్ళు హెల్ప్ మీ అంటారనమాట. హెల్ప్ మీ అంటే సహాయం చెయ్యి నాకు. మనం తెలుగులో ఏమంటాం? నాకు సహాయం చెయ్యి, నాకు సహాయం చేయండి అంటాం అనమాట. ఇంగ్లీష్లో ఎట్లా అంటారనమాట? హెల్ప్ మీ అనాలి. అతనికి సహాయం చెయ్యి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? అతనికి సహాయం చెయ్యి అని ఇంగ్లీష్లో అనాలంటే హెల్ప్ హిమ్ అనాలన్నమాట. హెల్ప్ అంటే సహాయం చెయ్యి లేక సహాయం చేయండి. హిమ్ అంటే అతనికి. హెల్ప్ హిమ్ అంటే అతనికి సహాయం చేయండి అని ఇంగ్లీష్లో చెప్పటం. ఆమెకి సహాయం చేయండి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఇంగ్లీష్ వాళ్ళ పదాల అమరిక ప్రకారం సహాయం చెయ్యి ఆమెకి ఇట్లా ఉంటుందన్నమాట. సహాయం చెయ్యి అనడానికి హెల్ప్ అనాలి, ఆమెకి అనడానికి హర్ అంటారనమాట. హెల్ప్ హర్. హెల్ప్ హర్ అంటే ఆమెకి సహాయం చెయ్యి అని ఎదుటివారికి చెప్పటం. హెల్ప్ హర్ అంటే ఆమెకి సహాయం చెయ్యి అని ఎదుటివారికి చెప్పటం అనమాట. వాళ్ళకి సహాయం చెయ్యి అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? వాళ్ళకి సహాయం చెయ్యి అని ఎదుటివారితో చెప్పాలి. హెల్ప్ దెమ్ అనాలి. హెల్ప్ దెమ్. హెల్ప్ అంటే సహాయం చెయ్యి, దెమ్ అంటే వాళ్ళకి. హెల్ప్ దెమ్ అంటే వాళ్ళకి సహాయం చెయ్యి అని చెప్పటం. మాకు సహాయం చెయ్యి అని ఎలా అడగాలి? మాకు సహాయం చెయ్యి అని అడగాలంటే హెల్ప్ అస్ అనాలి. హెల్ప్ అస్. అస్ అంటే మాకు. హెల్ప్ అంటే సహాయం చెయ్యి, అస్ అంటే మాకు. హెల్ప్ అస్. హెల్ప్ అస్ అంటే మాకు సహాయం చెయ్యి అని ఇంగ్లీష్లో ఎదుటివారిని అడగడం. కొంచెం గౌరవంగా దయచేసి నాకు సహాయం చేయండి. కొంచెం గౌరవంగా అడగాలి. దయచేసి. ఈ దయచేసి అనడాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ అంటారనమాట. దయచేసి నాకు సహాయం చేయండి అని ఇంగ్లీష్లో అనాలంటే ప్లీజ్ హెల్ప్ మీ అనాలి. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ అంటే దయచేసి, హెల్ప్ అంటే సహాయం చేయండి, మీ అంటే నాకు. ప్లీజ్ హెల్ప్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ అనాలి. అంటే దయచేసి నాకు సహాయం చేయండి అని ఇంగ్లీష్లో అనడం అనమాట. మీరు సహాయం చేయగలరా? నాకు మీరు సహాయం చేయగలరా అని ప్రశ్నగా ఎలా అడగాలి? మీరు నాకు సహాయం చేయగలరా అనాలంటే నాకు మీరు సహాయం చేయగలరా అని ఇంగ్లీష్లో అనాలంటే కెన్ యూ హెల్ప్ మీ. కెన్ యూ హెల్ప్ మీ అనాలన్నమాట. కెన్ అంటే చేయగలరా, యు అంటే మీరు, హెల్ప్ అంటే సహాయం, మీ అంటే నాకు. మీరు నాకు సహాయం చేయగలరా అని ఇంగ్లీష్లో అనాలంటే కెన్ యూ హెల్ప్ మీ. కెన్ యూ హెల్ప్ మీ. కెన్ అనేది ప్రశ్న చేయడానికి చేయగలరా అనేదాన్ని సూచిస్తుందన్నమాట. ఇది ముందు పెట్టి మనం ప్రశ్న చేయొచ్చు అనమాట. కెన్ అంటే
చేయగలరా లేక చేయగలవా అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. కెన్ యూ హెల్ప్ మీ, కెన్ యూ హెల్ప్ మీ అంటే మీరు నాకు సహాయం చేయగలరా అని ఇంగ్లీష్లో అడగడం. సహాయం చెయ్యి అనడాన్ని హెల్ప్ అని నేర్చుకున్నాం కదా. సహాయం అంటే నౌన్ని అంటే నామవాచకాన్ని కూడా సహాయం అనేదాన్ని కూడా హెల్ప్ అనే అంటారు. మనం ఇంగ్లీష్లో క్రియ అయితే సహాయం చెయ్యి అంటాం. అదే నామవాచకం నౌన్ అయితే సహాయం అంటాం. ఈ సహాయం అనేదాన్ని కూడా ఇంగ్లీష్లో హెల్ప్ అనే అంటారనమాట. ఉదాహరణకి నాకు సహాయం అవసరం. కొన్ని సందర్భాల్లో అదే వాక్యాన్ని మనం రకరకాలుగా మాట్లాడచ్చు. నాకు సహాయం చేయండి అనాలంటే హెల్ప్ మీ అని నేర్చుకున్నాం కదా. అదే వాక్యాన్ని అదే అర్థంతో వచ్చేట్టు నాకు సహాయం అవసరం అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎదుటివారితో నాకు సహాయం అవసరం అనాలి. ఐ నీడ్ హెల్ప్ అనాలి. ఐ నీడ్, ఐ అంటే నాకు, నీడ్ అంటే అవసరం, హెల్ప్ అంటే సహాయం. నాకు సహాయం అవసరం అని ఇంగ్లీష్లో అనాలంటే ఐ నీడ్ హెల్ప్ అనాలి. ఐ నీడ్ హెల్ప్ అంటే నాకు సహాయం అవసరం అని ఎదుటివారితో చెప్పడం అన్నమాట. నేను అతనికి సహాయం చేశాను. అతను ఎదువరికి చాలాసార్లు సహాయం అడిగాడు. నేను అతనికి సహాయం చేశాను. నేను అతనికి సహాయం చేశాను లేక సహాయం చేసేశాను. జరిగిపోయింది ఎలా మాట్లాడాలి? ఐ హెల్ప్డ్ హిమ్ అనాలి. ఐ అంటే నేను, హెల్ప్డ్, హెల్ప్డ్ అంటే సహాయం చేశాను. ఎదువరకే సహాయం చేశాను, సహాయం చేసేసాను అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. హిమ్ అంటే అతనికి. ఐ హెల్ప్డ్ హిమ్, ఐ హెల్ప్డ్ హిమ్ అంటే నేను అతనికి సహాయం చేశాను. కానీ అనాలంటే ఇంగ్లీష్లో కానీ అనాలంటే బట్ అనాలన్నమాట. బట్ అంటే కానీ. అతను మర్చిపోయాడు. అతను మర్చిపోయాడు అనాలంటే ఇంగ్లీష్లో హీ ఫర్గాట్ అనాలన్నమాట. హీ అంటే అతను, ఫర్గాట్ అంటే మర్చిపోయాడు. హీ ఫర్గాట్ అంటే మర్చిపోయాడు. నేను ఇదివరకే సహాయం చేశాను కానీ అతను మర్చిపోయాడు అనాలంటే నేను అతనికి సహాయం చేశాను. ఐ హెల్ప్డ్ హిమ్, నేను అతనికి సహాయం చేశాను కానీ అనాలంటే బట్ అనాలన్నమాట. అతను మర్చిపోయాడు అనాలంటే హీ ఫర్గాట్, హీ ఫర్గాట్. ఫర్గాట్ అంటే మర్చిపోయాడు లేక మర్చిపోయింది అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. హీ అంటే అతను, ఫర్గాట్ అంటే మర్చిపోయాడు. నేను ఆమెకి సహాయం చేశాను. నేను ఆమెకి సహాయం చేశాను అని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఐ హెల్ప్డ్ హర్ అనాలి. ఐ అంటే నేను, హెల్ప్డ్ అంటే సహాయం చేశాను, హర్ అంటే ఆమె లేక ఆమెకి అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. ఐ హెల్ప్డ్ హర్ అంటే నేను ఆమెకి సహాయం చేశాను. కానీ అనడాన్ని బట్ అంటారు. ఆమె మర్చిపోయింది. ఆమె మర్చిపోయింది అనాలంటే షీ ఫర్గాట్, షీ ఫర్గాట్. షీ అంటే ఆమె, ఫర్గాట్ అంటే మర్చిపోయింది లేక మర్చిపోయాడు అనడాన్ని ఇంగ్లీష్లో ఫర్గాట్ అంటారనమాట. కొన్ని సందర్భాల్లో కోపం వచ్చి మనం ఎదుటి వారికి చెప్తా ఉంటాం. ఎన్నిసార్లు సహాయం చేసినా అతను గుర్తుపెట్టుకోడు, మళ్ళీ అడుగుతూనే ఉంటాడు. సహాయం చేయొద్దు, సహాయం చేయొద్దు అని మనం ఎదుటివారితో అనాలంటే డోంట్ హెల్ప్ అనాలన్నమాట. డోంట్ అంటే వద్దు, హెల్ప్ అంటే సహాయం చేయడం. డోంట్ హెల్ప్ అంటే సహాయం చేయొద్దు అని ఇంగ్లీష్లో అనడం అనమాట. కొన్ని సందర్భాల్లో మనం క్షమించు, క్షమించు అని ఇంగ్లీష్లో అనాలంటే ఫర్గివ్ అనాలన్నమాట. అతను ఏదో చాలా బాధల్లో ఉన్నాడేమో, క్షమించు. అందరూ గుర్తుపెట్టుకోరు కదా, క్షమించు. క్షమించు అనాలంటే ఫర్గివ్ అనాలన్నమాట. ఫర్గివ్ అంటే క్షమించు. మళ్ళా సహాయం చెయ్యి, పర్వాలేదు, మళ్ళా సహాయం చెయ్యి. అతను గుర్తు పెట్టుకోపోయినా కానీ అదేం ఇబ్బంది ఏం లేదు. అతన్ని క్షమించి మళ్ళా సహాయం చేయి. మళ్ళా సహాయం చేయి అనాలంటే హెల్ప్ అగెయిన్ అనాలన్నమాట. హెల్ప్ అంటే సహాయం చెయ్యి, అగెయిన్ అంటే మరలా లేక మళ్ళా. మనం మాట్లాడేటప్పుడు మళ్ళా అంటాం కదా, కొన్ని సందర్భాల్లో రాసేటప్పుడు మరలా అట్లా రాస్తాం. మళ్ళా సహాయం చేయి, ఇబ్బంది ఏమి లేదు. హెల్ప్ అగెయిన్ అనాలన్నమాట.
హెల్ప్ అగైన్ అంటే మళ్ళా సహాయం చేయి అని ఎదుటివారికి చెప్పడం అనమాట. ఎప్పుడన్నా మనకి సహాయం చేసినప్పుడు ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలి. మీకు ధన్యవాదాలు అని ఇంగ్లీష్లో అనాలంటే థ్యాంక్ యూ అనాలి. మీకు ఎవరన్నా సహాయం చేశారు, ఖచ్చితంగా మీరు ధన్యవాదాలు చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ అనాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ అంటే ధన్యవాదాలు, యూ అంటే మీకు, థ్యాంక్ యూ అంటే మీకు ధన్యవాదాలు అని చెప్పటం. కొన్ని సందర్భాల్లో పెద్ద వాక్యంగా ధన్యవాదాలు మీకు, మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు, మీ సహాయానికి అని ఇంగ్లీష్లో అనాలంటే మీ సహాయానికి అనాలంటే ఇంగ్లీష్లో ఫర్ యువర్ హెల్ప్ అనాలన్నమాట. ఫర్ యువర్ హెల్ప్. ఇంగ్లీష్ వాళ్ళు థ్యాంక్ యూ చెప్పిన తర్వాత, ధన్యవాదాలు చెప్పిన తర్వాత మీ సహాయానికి అనడానికి ఫర్ యువర్ హెల్ప్ అంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అట్లా పెద్దగా మాట్లాడతారనమాట. ధన్యవాదాలు చెప్పి ఇంకా మీరు మాట్లాడగలిగితే ఫర్ యువర్ హెల్ప్ అనాలన్నమాట. యువర్ అంటే మీ, హెల్ప్ అంటే సహాయానికి, సహాయం చేసినందుకు అనడానికి ఫర్, అందుకు, సహాయం చేసినందుకు, అందుకు అనడానికి ఫర్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. హెల్ప్ అంటే సహాయం. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అనాలన్నమాట. మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని ఇంగ్లీష్లో అనాలన్నమాట. ఈ చిన్న పాఠం మీకు నచ్చిందో లేదో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇలా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అతి ఎక్కువగా ఉపయోగించే పదాలతోటి నేను చాలా వీడియోలు చేశాను. అవి ఛానల్లో ఉన్నాయి. రోజుకొకటి చూస్తూ ఆ పదాలని అర్థం చేసుకుంటూ వాక్యాలని మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీకు ఇంగ్లీష్ నెమ్మదిగా మాట్లాడడం అలవాటు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.